ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి మధ్య ఉన్న వైరం ఏంటి అది మాట్లాడుకోవాలి. ఇది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కనుక మనం డికోడ్ చేయగలిగితే అక్కడ రిలేషన్ బయటపడిపోతుంది. ఇజ్రాయెల్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఆ డిఫరెన్సెస్ ఇప్పుడు కాదు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జియో పాలిటిక్స్లో కీలకమైన అంశం కూడా. ఈ రెండు దేశాల మధ్య ప్రత్యక్షంగా యుద్ధం జరగకపోయినా డిప్లొమసీ పరంగానో లేకపోతే భావజాల పరంగానో తీవ్రమైన డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ పాకిస్తాన్ ఇజ్రాయెల్ని గుర్తించలేదు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి పాకిస్తాన్ కనుక అధికారికంగా గుర్తించలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పాలస్తీనా సమస్యకు మద్దతు ఇస్తూ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిలిచిందనేది అక్కడ ప్రధానంగా వినిపించే మాట. అండ్ రెండోది పాలస్తీనా అంశం. పాకిస్తాన్ పాలస్తీనా స్వతంత్ర రాష్ట్రానికి మద్దతు ఇస్తుంది. ఇజ్రాయెల్ విధానాలకు తరచూ విమర్శిస్తూ ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్య డిప్లొమసీ పరంగా అంటే డిప్లొమసీ రిలేషన్స్ ఏర్పడకుండా చేసింది అనేది వినిపించే మాట. అండ్ అలాగే డిప్లొమాటిక్ రిలేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి మధ్య అఫీషియల్గా ఎంబసీస్ ఎక్కడా లేవు. ఇది ఇంట్రెస్టింగ్ అంశం. సాధారణంగా ఇప్పుడు భారతదేశం ఉంది, భారతదేశంలో ఇజ్రాయెల్ ఎంబసీ ఉంది. అండ్ అలా మన 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 దేశం ఉంది, విదేశాల్లో ఇన్ఫ్యాక్ట్ ఇరాన్లో కూడా మనకి ఎంబసీ ఉంది, దాంతోపాటు ఇజ్రాయెల్లో మనకి ఎంబసీ ఉంది. అంటే ఒక దేశాన్ని గుర్తించిన తర్వాత దానికి ఒక ఎంబసీ అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే రాయబార కార్యాలయంగా. అండ్ దాని తర్వాత ఇలా జరుగుతూ ఉండాలి. సో ఇలా ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి మధ్య అఫీషియల్గా ఎంబసీస్ లేవు, అంటే రాయబార కార్యాలయాలు లేవు. పాకిస్తాన్ పాస్పోర్ట్పై ఈ పాస్పోర్ట్ ఇజ్రాయెల్కు చెల్లదు అని చెప్పి ప్రింట్ చేసి ఉంటుంది, ఢంకా బజాయించి మరీ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడైతే మాత్రం టెక్నికల్గా మారిన విధానం మారలేదు, అంటే సాంకేతికంగా అంటూ ఉంటాం కదా. దీంతోపాటు అణు ఆయుధాల అనుమానాల గురించి ఇజ్రాయెల్ అలాగే పాకిస్తాన్ రెండు న్యూక్లియర్ పవర్గా భావిస్తున్న సిచ్యువేషన్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉందా అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అఫీషియల్గా అక్కడ వినిపించట్లేదు, కానీ న్యూక్లియర్ పవర్ ఉండొచ్చు అనేది గట్టిగా వినిపించమాట పాకిస్తాన్ దగ్గర అఫీషియల్ కన్ఫర్మేషన్. అయితే ఇజ్రాయెల్కు పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై అనుమానాలు ఉండేవని చెప్పి విశ్లేషకులు చెప్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు రహస్యంగా దౌత్య సంబంధాల గురించి మాట్లాడుకుంటుంటారు. అంటే అధికారికంగా వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం పూర్తి స్థాయిలో బయట పడకపోయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఇండైరెక్ట్గా చర్చలు అయితే జరిగాయనేవి. 2005లో టర్కీలో ఇజ్రాయెల్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు సమావేశం కావడం ఎగ్జాంపుల్గా మాట్లాడుకోవచ్చు. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా అవసరమైతే వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయనేది. సో మొత్తంగా అర్థం చేసుకుంటే కనుక ఇటు పాకిస్తాన్ను ఈ క్షణంలో ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్ పాకిస్తాన్ను నమ్మటం లేదు. అండ్ రేపు జరగబోయే ఆ సంధి ప్రయత్నాలు కూడా పాకిస్తాన్ ప్రయత్నాన్ని ఎక్కడ నమ్మే అవకాశం కనిపించట్లేదు. షెహబాజ్ షరీఫ్ అండ్ ఆసిమ్ మునీర్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు నమ్మరు. అండ్ ఇదే ఆసిమ్ మునీర్ గల్ఫ్ దేశాలతో అంటకాకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తారు, అలాగే పాయింట్ వచ్చింది కాబట్టి. సౌదీ అరేబియాతోని వీళ్ళు లింకప్ అయి ఉన్నారు, ఒక నాటో తరహా భేటీ కదా. మరి అదే సౌదీ అరేబియా మీద దాడి చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది పాకిస్తాన్? తిరిగి దాడి చేయడమో లేకపోతే ఇరాన్ని ముట్టుకాయలు వేయడమో ఇదేదో జరగాలి కదా. అంటే ఏంటి నాటో పరంగా ఏంటి? నేటో పరంగా చూసుకుంటే ఒక దేశం మీద దాడి జరిగితే నేటోలో ఉన్న దేశాల్లో ఒక దేశం మీద దాడి జరిగితే మిగిలిన దేశాల మీద దాడి జరిగినట్టు భావించి మిగిలిన దేశాలని కలిపి దాడి చేసిన దేశం మీద దాడి చేస్తాయి. ఫర్ సపోజ్ మన ఇండియా నేటోలో ఉందనుకుందాం, ఐఎమ్ సెయింగ్ ఫర్ సపోజ్ ఆర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మన మీద ఎవరైనా దాడి చేస్తారనుకుందాం, పాకిస్తాన్ ఫర్ సపోజ్ మన మీద దాడి చేస్తుంది, వెంటనే ఏం చేస్తే నేటోలో ఉన్న దేశాలని కలిసి పాకిస్తాన్ మీద దాడి చేసేయాలి. ఇది క్లుప్తంగా చెప్పాలంటే. అలాగా నేటో తరహాలో ఇటు పాకిస్తాన్ సౌదీ అరేబియాతో లాస్ట్ టైం ఒక లింకప్ పెట్టుకుంది. బట్ ఇదే సౌదీ అరేబియా మీద ఇరాన్ దాడి చేసినప్పుడు ఎక్కడ రియాక్ట్ కాలేదే, ఆ అంశాన్ని ఎక్కడ బయటకు తీయలేదే. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అంటే ఏ దేశం ఎక్కడ కూడా పాకిస్తాన్ని నమ్మటం లేదు. అటు ఇరాన్ పాకిస్తాన్ నమ్మటం లేదు, నమ్మినట్టు అక్కడ నటిస్తోందా అంటే కనుక నటించడం కూడా కాదు, ఎగ్జాక్ట్గా అవసరం అక్కడ వరకు ఆ పాయింట్ వరకు అవసరం కాబట్టి నువ్వు అక్కడికే ఉండు అని చెప్పి లిమిట్ గిరిగీసి అక్కడ నిల్చోబెట్టినట్టు పాకిస్తాన్ని. దాన్ని ఏదో పాకిస్తాన్ నేనేదో గర్వంగా ఫీల్ అయిపోతున్నాను, నేనేదో ఆపేస్తానని చెప్పి బిల్డప్ ఇచ్చుకుంటోంది ఈరోజు. అట్ ద సేమ్ టైం అమెరికాకు రిలేషన్స్ ఎట్లా? అమెరికాకి రిలేషన్స్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ అవసరం. ఎందుకు అవసరం? ఇఫ్ పాసిబుల్ మ్యాప్ కనుక మీరు చూసే ప్రయత్నం చేస్తే టేక్అవుట్ యువర్ ఫోన్స్, మీ ఫోన్స్ కాల్చి ల్యాప్టాప్స్ కాల్చి ఒకసారి తీసే ప్రయత్నం చేయండి. జస్ట్ మ్యాప్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు మీరు చుట్టూతో చూడండి, పాకిస్తాన్ ఏషియాలో అమెరికాకి ఎంత కీలకం అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే భారత్ అమెరికాకు చోటు ఇవ్వదు, చైనా చోటు ఇవ్వదు, నేపాల్ కష్టం, మయన్మార్లో ప్రయత్నం చేస్తోంది, అండ్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ చోటుకి సంబంధం లేదు, ఇరాన్ జాగా ఇవ్వదు.
ఇలా చూసుకుంటే ఏషియాలో పట్టు సాధించాలంటే, ఏషియాలో కనీసం తన ఆ ఉనికి కొనసాగాలంటే కనుక పాకిస్తాన్ అనేది కీలకమైన స్థావరం అమెరికాకి. దాంతోపాటు పాకిస్తాన్లో ఖనిజ సంపద కూడా ఉంది, బలూచిస్తాన్ లాంటి ప్రాంతాల్లో. కాబట్టి వాటిని దోచేయడానికి అమెరికాకు అవసరం. కాబట్టి ఈ సందర్భంలో ఇవన్నీ ఇంకా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. IMFని అడుక్కోవడం కావచ్చు, పాకిస్తాన్ అమెరికాని. ఇలా చూసుకుంటే పాకిస్తాన్కు అమెరికా అవసరం చాలా ఉంది, అమెరికాకు కూడా పాకిస్తాన్ అవసరం ఉంది. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ వార్లో యుక్రెయిన్ను అమెరికా ఎలా వాడుకుందో, అండ్ ట్రంప్ వచ్చిన తర్వాత అక్కడ ఖనిజ సంపదను ఎలా తనకు ధారాదత్తం చేసేలా చేసుకున్నాడో, పాకిస్తాన్ విషయంలో కూడా అదే జరుగుతోంది ఇప్పుడు. బట్ ధారాదత్తం చేసేంత వరకు కూడా కాస్త టైం పట్టొచ్చుగాక, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు జరగచ్చేమో. అండ్ ఇప్పుడు ఏం జరుగుతోంది, పాకిస్తాన్ స్ట్రాటజిక్ పాయింట్లో ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళ మాట విన్నట్టు విని అక్కడ ఖనిజ సంపద విషయంలో అగ్రిమెంట్స్ కుదుర్చుకొని పాకిస్తాన్